తిరుమలలో కొండ అనేటువంటిది పైన ఉంటుంది. అక్కడ 7 కొండలు వరుసగా ఉన్నాయి. రెండవ ప్రాంతము రోమా పట్టణము కట్టబడినటువంటి 7 కొండలు. ఈ 7 కొండల మీద రోమా పట్టణము కట్టబడి ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృపను బట్టి మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథములోని 5 అధ్యాయాలను మనం ధ్యానం చేశాం. యోహాను గారు చూస్తూ ఉండగా పరలోకములోనికి వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టను తీసుకొని విప్పదీయడానికి రెడీగా ఉన్నారు. ఆ సమయానికి వాయుమండలములో ఏమి జరిగింది అనేటువంటిది గత వీడియోలో మనం ధ్యానం చేశాం. మొదటి ముద్రను విప్పదీయడానికి ముందు భూమి మీద పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి 7 సంవత్సరాల చరిత్రలో భయంకరమైనటువంటి ఒక రాజు, క్రూర మృగము, నియంత, క్రీస్తు విరోధి అని పిలువబడుతూ ఉన్నటువంటి వాడి ఆగమనము, నాశనానికి వెళ్ళిపోవడము రెండూ కూడా ఆ 7 సంవత్సరాలలో ఉన్నాయి. అంటే మొదటి ముద్రను విప్పదీయడంతో ప్రారంభమైనటువంటి వాడి రాజకీయ జీవితము 7వ ముద్ర పరిపూర్ణముగా అయ్యేటంత వరకు ఉండి 7వ ముద్రలో 7 బూరలు, 7వ బూరలో 7 పాత్రలు, 7వ పాత్ర పరిపూర్ణమయ్యేటప్పటికీ వీడిని అగ్నిగుండానికి తీసుకొని వెళ్ళి పడవేశారు. ఇది 7 సంవత్సరాలలో వాడి గురించి ఉన్న చరిత్ర. అయితే వీడి యొక్క ఉనికిని మనం తెలుసుకున్నట్లయితే ఈ 7 ముద్రల్లో మొదటి ముద్ర విప్పదీయడానికంటే ముందే వీడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. వీని గురించి బైబిల్లో దానియేలు గ్రంథములోను ప్రకటన గ్రంథములోను కొన్ని వచనాలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథములోనే వీడు వచ్చేటువంటి దేశము, వీడు ఉండేటువంటి పట్టణము గురించి, వాడు ఏ పట్టణమును వీపు మీద మోసుకుంటూ ప్రపంచమంతటా జయించాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడో దాని గురించి కూడా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయములోను తరువాత 17వ అధ్యాయములోను కూడా వ్రాయబడి ఉన్నది. వీడిని మనం తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. 7 ముద్రలు విప్పదీసినటువంటి కాలంలో వీడి యొక్క చర్యలు, వీడి కార్యాలు భూమి మీద చూసినప్పుడు బహుక్రూరముగా కనబడుతూ ఉన్నాయి. వీడికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన, వీడి మైండ్లో ఉన్నటువంటి ఒక గోల్ లేదా వాడు చెయ్యాలి అని ఆశ కలిగి ఎంత కష్టమైనను కానీ చేయడానికి ముందుకు వెళ్ళేటువంటి ఒక ప్రాముఖ్యమైన కార్యం ఒకటి ఉన్నది. అదేమిటయ్యానంటే దేవదూషణ అనేటువంటిది చేయడంలో వీడు అగ్రస్థానంలో ఉన్నాడు. డంబపు మాటలను, దేవదూషణ పలుకులను ఒక నోరు దానికి ఇవ్వబడెను అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వీడు చేసేటువంటి ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తాడు. దేవుని బిడ్డలైనటువంటి వారితో యుద్ధము చేస్తాడు. అంత మాత్రమే కాదు, వీడికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది రాజైనా బంటైనా ఎవరైనాను సరే చంపేసి ఆ చావు ప్రపంచానికి ఇక వీడితో పెట్టుకోకూడదు అనే ఉద్దేశము వచ్చే విధముగా వాడి మరణాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు. వీడికి ఉన్నటువంటి జ్ఞానము, వీడికి ఉన్నటువంటి ఆ టెక్నాలజీ అనేటువంటిది చాలా గొప్పది. ప్రపంచంలోనే వీడికి ఉన్నటువంటి జ్ఞానము బహు ఉన్నతమైనటువంటిదిగా ఆ 7 సంవత్సరాలలో మనకు అర్థమవుతూ ఉంటుంది. 7 సంవత్సరాల కంటే ముందు కొన్ని సంవత్సరాలు వీడి యొక్క తెలివితేటలను వాడు ప్రదర్శించి రోమా అనేటువంటి పట్టణానికి వెళ్ళి అప్పటికి రోమాను పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ రాజుని, అదేంటండి రోమా సామ్రాజ్యం అసలు ఇప్పుడు లేదు కదా అంటే రోమా పట్టణం ఉన్నది. ఆ రోమా పట్టణము గురించి 17వ అధ్యాయంలో రాశారు.
ఆ రోమా పట్టణములో నుంచే వాడు బయటికి వస్తాడు అని చెప్పేసి ఖచ్చితమైనటువంటి ఆనమాలు బైబిల్లో ఉన్నాయి. చాలామంది వేరు ప్రాంతాల గురించి చెప్తున్నారు, కొందరు యూదుల్లో నుంచి వస్తాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం దానిని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీడి యొక్క రాజ్యము రోమా రాజ్యము. వీడు ఆ రోమా రాజ్యంలో ఎందుకు రావాలి అని ఉద్దేశిస్తున్నాడయ్యా అనంటే, దానియేలు గ్రంథములో చెప్పబడినటువంటి విధముగాను, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి విధముగాను వాడికి ఉన్నటువంటి ఆ యొక్క తలలు, ఆ కొమ్ములు అన్నీ కూడా రోమా పట్టణాన్నే చూపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వీడు రోమాలో నుంచి వస్తాడు అని అనడానికి ఒక స్పష్టమైనటువంటి వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 13వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతూ ఉన్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పలుకులను ఉండెను అని వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ 2 వచనాలలో వాడి యొక్క బలము, వాడికి ఉన్నటువంటి సపోర్టు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. వాడి ఔన్నత్యాన్ని చూడండి, వాడు ఏ రీతిగా ఉన్నాడో చూడండి. 10 కొమ్ములను 7 తలలను అని చెప్పి వ్రాయబడి ఉన్నది. కొమ్ములు అంటే మనందరికీ తెలుసు సర్వసాధారణంగా రాజులు అని. ఈ 10 మంది రాజులు వాడి ఆధీనంలో ఉన్నారు. ఓకే, వారెవరు అనేటువంటిది మనం తర్వాత చూద్దాం. ఈ 7 తలలు ఏమిటి? ఈ 7 తలలు ఏదైతే ఉన్నదో ఆ 7 తలల వలనే వాడి పట్టణము అనేటువంటిది మనం గుర్తుపట్టవచ్చు. ఎక్కడయ్యా మన సొంత ఆలోచన చేసి గుర్తుపట్టాలా? అవసరం లేదు. 17వ అధ్యాయంలో ఆ తలలు ఏమిటో వ్రాశారు, చూద్దాం రండి. 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ మృగమును ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఇదంత తొందరగా మనకు అర్థం కాదు ఒక్కసారి చదివితే. ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటయ్యానంటే, ఒక పట్టణము, ఒక స్త్రీ, ఒక పట్టణము. ఇక్కడ 18వ వచనంలో ఇంకా స్పష్టంగా వ్రాసి ఉన్నది, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులు నేలు ఆ మహాపట్టణమే అని వ్రాయబడి ఉన్నది. ఈ మహాపట్టణాన్ని ఒక స్త్రీకి పోల్చారు. మంచిది. ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడ ఉన్నది? 7 కొండల మీద ఉన్నది. 7 కొండలు ఉన్నటువంటి ప్రాంతము ఎక్కడ? ఒకసారి మనం చరిత్రలో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ మనం విచారణ చేసినప్పుడు ప్రపంచమంతటా కూడా 7 కొండలు కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, తిరుమల అని కూడా పిలుస్తారు. తిరుమలలో, ఆ తిరుపతి పట్టణంలో తిరుమలలో కొండ అనేటువంటిది పైన ఉంటుంది. అక్కడ 7 కొండలు వరుసగా ఉన్నాయి. 2వ ప్రాంతము రోమా పట్టణము కట్టబడినటువంటి 7 కొండలు. ఈ 7 కొండల మీద రోమా పట్టణము కట్టబడి ఉన్నది. కావాలంటే విచారణ చేసుకోవచ్చు. ఈ రోమా పట్టణము అనేటువంటిది 7 కొండల మీద ఉండటమును బట్టి ఆ పట్టణము అనేటువంటి దానిలో నుంచి వచ్చినటువంటి ఆ క్రూర మృగము ఆ పట్టణముతో పాటు తన దేశాన్ని, తన యొక్క సామ్రాజ్యాన్ని యావత్ ప్రపంచమంతటా కూడా విస్తరింపజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశముతో, ఒక ఆశయముతో బలమైనటువంటి ఒక సైన్యాన్ని సమకూర్చుకొని, ఆ సైన్యం ఎవరో ముందు ముందు మనం చూద్దాం. బలమైన సైన్యము. ఈ సైన్యము వెనక ముందు ఆలోచించరు. వారు చేసేటువంటి పని నియంత కోసము చేస్తారు, దేవుని కోసం చేస్తారు. వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కూడా అదే విధముగా ఉన్నాయి. ఆ బలమైనటువంటి ఆ సైన్యాన్ని సమకూర్చుకొని, ఇతను నిజానికి రాజు కాదు, రాజవంశంలోనూ పుట్టలేదు, రాజుగా ఉండడానికి కూడా ఇతన్ని ఎవరూ పిలవలేదు. అయితే వీడు జ్ఞానము కలిగిన వాడు, టెక్నికల్గా
వాడికి ఉన్నటువంటి ఆ జ్ఞానముతోటి కంప్యూటర్నే కానీ జీపీఎస్నే కానీ టెక్నాలజీనే కానీ వాడి దేశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులతో పరిచయం కలిగేటువంటి విధముగా వీడు ఉంటాడు. వీడికున్నటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన జ్ఞానము ఏమిటయ్యానంటే, వాడు తయారు చేసినటువంటి సాఫ్ట్వేరే కానీ కంప్యూటరే కానీ ఆ రోబోనే కానీ ఏదైనా సరే ప్రపంచములో ఉన్నటువంటి ఏ దేశానునైనను సరే దాని యొక్క రాజ్యములో ఉన్నటువంటి సైన్యాన్ని పసిగట్టగలిగేటువంటి విధముగా వాడు టెక్నాలజీ రూపొందిస్తూ ఉన్నాడు. ఇదంతా నువ్వు చెప్పే కబుర్లా అనొద్దు. బైబిల్లో దానియేలు గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రాకారములను పసిగట్టగలిగేటువంటి ఒక గొప్ప టెక్నాలజీని వాడు వాడతాడు. వాడు ఏ దేవుడిని ఏ దేవతను పూజించడు. ఏ దేవుణ్ణి ఏ దేవతను పూజించకపోయినా ప్రాకారముల గల దేవతను అని వ్రాయబడి ఉన్నది. ప్రాకారములు అనగా వాడికి కావలసినటువంటిది దేశాలను ఆక్రమించుకోవడానికే. ఈ ప్రక్రియలో వాడితో పాటు ఉన్నటువంటి సైన్యమే కానీ వాడికి అడ్డు వచ్చినటువంటి వారిని ఎంత భయంకరముగా క్రూరముగా నాశనం చేస్తారంటే, ఐగుప్తు దేశమును కూడా విడిచిపెట్టకుండా సంపదనంతటిని దోచుకొని రాగలిగేటువంటి జ్ఞానము బలము వాడికి ఉన్నది. అయితే వీడు రోమా పట్టణములోనే ఉన్నాడు అని అనడానికి ఈ పట్టణము వాడి వీపు మీద ఉన్నది. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు అతడు ఆత్మవశుడినైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములుగా ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను చేత పట్టుకొని యుండెను. ఈ క్రూర మృగము మీద కూర్చొని ఉన్నటువంటిది ఏమిటి? ఈ పట్టణమే. రోమా అనేటువంటి పట్టణములో నుంచే వాడు బయటికి వస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, వీడు నిజానికి రాజరికానికి సంబంధించినటువంటి వాడు కాదు. వీడికి ఉన్నటువంటి తెలివితేటలతోటి అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఆ పని ఏదో చేయడానికి తనకు సంబంధించినటువంటి ఒక స్నేహితునితోని సంధి చేసుకొని మధ్యవర్తి ద్వారా రాజు దగ్గరికి వెళ్ళి రాజును చంపేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ క్షణంలో తనకున్నటువంటి చిన్న బలగమైనటువంటి వాడి సైన్యాన్ని ఆధారం చేసుకొని ఇక ఎవరూ కూడా వాడికి ఎదురుగా ఉండడానికి వీలు లేకుండా ఆ రాజ్యములో ఉన్నటువంటి రాజులను వంశస్థులను కూడా చంపేసి ఎవడూ ఎదురు లేకుండా వాడికి ఎవడు కూడా ఎదురు రాకుండా భయంకరమైనటువంటి వధ చేసి ఆ దేశాన్ని ఆ పట్టణాన్ని వశపరుచుకుంటాడు, హస్తగతం చేసుకుంటాడు. చేసుకున్న దగ్గర నుంచి అనేక దేశాలు వాడికున్న టెక్నాలజీతోటి సైన్యాన్ని పసిగట్టి సరిహద్దులను పసిగట్టి ఎటు నుంచి వెళ్ళాలి అనేటువంటిది ఆలోచన చేసి వాడికి ఉన్నటువంటి జ్ఞానముతోనూ వాడికున్న టెక్నాలజీతోనూ తన సైన్యాన్ని ఆ దేశంలోనికి పంపించి ఆ దేశాన్ని హస్తగతము చేసుకునేటువంటి ఆ యుద్ధము చేసేటువంటి విధానంలో వీడు నిష్ణాతుడై ఉంటాడు. అంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి వీడు ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఒక ఉద్దేశముతో యావత్తు ప్రపంచం అంతటా కూడా యుద్ధాలు చేస్తాడు. వాడికి ఎవరైనాను కానీ సంధి చేసుకోవాలి అనే ఆశ కలిగినటువంటి బుద్ధి వాడికి పుడితే వాళ్ళతో సంధి చేసుకుంటాడు. వీడు సంధి చేసుకునేటువంటిది ఎవరితోటి? ఖచ్చితంగా అరబ్ కంట్రీస్ తోటే వీడు సంధి చేసుకుంటాడు. ఎందుకనంటే వీడితో పాటు ఉన్నటువంటి సైన్యము వీడు ఇశ్రాయేలీల దేశములోనికి వచ్చిన తరువాత వాళ్లకు ఎదురుగా ఉన్నటువంటి సమస్య ఏమిటయ్యా అనంటే దుమఫ్రాక్ను పడగొట్టినటువంటి ఆ స్థల వివాదము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుదాం, మా మాట కూడా మీకు అర్థం కావడానికి ఒకసారి చదువుకొని మనం తర్వాత ముందుకు వెళదాం. 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించుచు అతడు మరలి పరిశుద్ధ నిబంధన విషయమై పరిశుద్ధ
నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున శూరులు లేచి, ఈ మాట జాగ్రత్తగా వినండి, పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగుజేయు హేయమైన వస్తువు నిలబెట్టుదురు. పరిశుద్ధ స్థలము అనగా ఇశ్రాయేలీలు దేవునికి మందిరము కట్టించినటువంటి స్థలము. ఇప్పుడు ప్రస్తుతానికి దుమఫ్రాక్ అనేటువంటి ఒక మసీదు అక్కడ ఉన్నది. అది ముస్లిం సహోదరులకు సంబంధించినది. కానీ ఇశ్రాయేలీలు ఆ స్థలాన్ని పడగొట్టి అక్కడ మందిరాన్ని కట్టాలి అనేటువంటి ఉద్దేశముతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే వీళ్ళు మసీదును పడగొట్టి నియంత ఆ ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఉద్దేశముతోటి ఆయా దేశాలతో యుద్ధము చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ముందుకు అడుగులేస్తూ ఉన్నటువంటి వీడు ఆ వివాదములో జొరబడి, ముస్లిమ్స్కి ఇశ్రాయేలీలకి మధ్య జొరబడి ముస్లిమ్స్ పక్షమున నిలబడి ఒక నిబంధనను అక్కడ విధిస్తాడు. అదేమిటయ్యా అనంటే, ఇది మీ పితరులది వేళ పితరులది కూడా, కాబట్టి దీనిని ఒక నిబంధన ప్రకారముగా కొంత వారికి కొంత వీరికి అన్నట్లుగా సంధి చేయాలి, సమాధానముగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వాడు ఏదో తన యొక్క బలాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇశ్రాయేలీలు దానికి ఒప్పుకొనక ఆ నిబంధనను మీరిపోయి చేసినటువంటి కార్యము వలన వాడు వ్యాకుల పడతాడు అనేటువంటిది వ్రాయబడి ఉన్నది. ఈ వివాదమే చిలికి గానివాలైనట్టుగా యావత్తు ప్రపంచములో ఉన్నటువంటి వారందరూ కూడా రెండు తెగలుగా వెళ్ళేటువంటి ప్రమాదము ఆ యొక్క స్థలము వలన, పరిశుద్ధ స్థలము వలన ముందు రాబోతూ ఉన్నది. ఇదే మూడో ప్రపంచ యుద్ధముగా ఉండబోతూ ఉన్నది. ఇదే మత సంబంధమైనటువంటి యుద్ధముగా ఉండబోతూ ఉన్నది. దీనినే బైబిల్లో అనేక పర్యాయాలు రాసుకుంటూ వచ్చినటువంటిది. యేసుక్రీస్తు చెప్పారు, దానియేలు గారు చెప్పారు, యెహెజ్కేలు గ్రంథములోనూ ఉన్నది, ప్రకటన గ్రంథంలోనూ ఉన్నది. అయితే ఇంత క్రూరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వీడు యేసుక్రీస్తు మొదటి ముద్రను విప్పదీయడానికంటే ముందే వీడు తన యొక్క జ్ఞానముతోటి రోమా పట్టణములో నుంచి బయటికి వస్తాడు. వీడు ఎప్పుడు ప్రపంచానికి కనబడతాడయ్యా అనంటే, యుద్ధాలు చేస్తూ ఉండగా ఈ పరిశుద్ధ స్థలము యొక్క వివాదములోనికి వీడు వచ్చి నిలబడినప్పుడు యావత్తు ప్రపంచానికి వీడు తెలియజేయబడతాడు. ఇంతవరకు మనకు అర్థమైతే ముందున్నటువంటి భాగంలోనికి వెళదాం. అదేమిటయ్యానంటే, వీడి గూర్చినటువంటి ఆనమాలు, వీడి గూర్చినటువంటి స్థితి బైబిల్లో రోమా పట్టణములో నుంచి వస్తాడు అనేటువంటి దానికి దానియేలు గారు పెద్దపీట వేశారు. దానియేలు గారు చూసినటువంటి దర్శనాలలో వీడు రోమా సామ్రాజ్యములో నుంచి లేదా రోమా భూభాగములో నుంచి వస్తాడు అనేటువంటిది స్పష్టమైనటువంటి ఆనమాలు. మనం ఇక్కడ దానియేలు గ్రంథములో మనం గమనించినప్పుడు ప్రపంచమంతటిని పరిపాలించినటువంటి రాజుల రాజ్యాలను ఒక లిస్టుగా నెబుకద్నెజర్ అనేటువంటి రాజుకి తెలియజేసి, క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో ఈ యొక్క యూదా పట్టణమును, యూదా దేశాన్ని పూర్తిగా అక్కడ లేకుండా చేసి తన దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరో కొద్దిగా గొప్ప మంది ఉంటారు, కానీ బబులోను రాజ్యము ఆ ఇశ్రాయేలీల మీద అధికారము కలిగి ఉంటుంది. ఈ సమయంలో దానియేలు గారు షడ్రకు, మేషకు, అబేద్నగో అనేటువంటి వారు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి ఉంటూ ఉండగా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా, దేవుని యొక్క నిబంధనల ప్రకారము ప్రార్థనలో కానీ పరిశుద్ధతలో కానీ వారు ఎక్కడ తక్కువ కానందువలన దానియేలుని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఈ నెబుకద్నెజరు ప్రపంచమంతటిను జయిస్తూ తను ఒక ఆలోచన చేశాడు. నా తర్వాత ఈ యొక్క ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏ రీతిగా ఎవరు జయించనుద్దేశిస్తూ ఉన్నారో, నా తర్వాత ఈ ప్రపంచం ఏ రీతిగా ఉండబోతుంది, నా సామ్రాజ్యం ఏ రీతిగా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు అతను ఒక దర్శనాన్ని, ఒక కళను చూస్తాడు. ఇతనికి ఉన్నటువంటి ఒక జ్ఞానం ఏంటయ్యా అంటే, చూసిన దాన్ని మర్చిపోవటం చాలా త్వరగా మర్చిపోతాడు. చూశాడు, బాధపడ్డాడు, దానిని మర్చిపోయాడు. మర్చిపోయిన తరువాత
ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, గారడ విద్య కలిగిన వారిని అందరినీ తీసుకొని వచ్చి, నేను కల చూశాను, దాన్ని మర్చిపోయాను, ఆ కలను ఆ కలభావాన్ని చెప్పండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు గారు ఆ మాటను తనకు తెలిసినప్పుడు అతను నెబుకద్నెజరు ఎవరికైతే ఆ కార్యాన్ని అప్పగించాడో అతని దగ్గరికి వెళ్ళిపోయి బ్రతిమలాడు, అరియోకు అనేటువంటి ఆయన దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుకొని కొంత సమయాన్ని అడిగి, ఆ సమయములో దేవుని దగ్గర ప్రార్థన చేసిన తరువాత దేవుడు అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క కళకు అర్థాన్ని, కళను దానియేలుకు తెలియచేస్తాడు. దానియేలుకు తెలియజేసినప్పుడు దానియేలు మరలా ఆ రాజదర్బార్లోనికి వెళ్ళి నెబుకద్నెజరుకు ఈ కళ వివరం చెప్తాడు. అయ్యా, మీరు ఒక భయంకరమైనటువంటి ప్రతిమను చూశారు. ఆ ప్రతిమలో కొన్ని లోహాలు ఉన్నాయి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై ఉన్నది. దాని రొమ్ము భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములు ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిదియునయ్యుండెను అని చెప్పేసి తెలియజేశాడు. దాని వివరణ కూడా చెప్పాడు. అదేమని చెప్పాడయ్యా అనంటే 39వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 38 నుంచి మనం చూసుకోవచ్చు. రాజా, ఆ బంగారముగా ఉన్నటువంటి శిరస్సు మీరే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, మనుషులను మాత్రమే కాదు, జంతువులను, పక్షులను కూడా దేవుడు మీ చేతికి అప్పగించాడు. మీరు మేలిమి బంగారమైనటువంటి రాజ్యముతోటి యావత్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. అయితే మీరు ఆలోచించిన ఆలోచన ప్రకారము నా తర్వాత ఎవరు వస్తారు అనే ఉద్దేశముతోటి మీరు ఆలోచన చేశారు కదా. ఆ ఆలోచనలో వేరుగా ఉన్నటువంటి వేరొక లోహము మీ తర్వాత కనబడింది. ఆ తర్వాత ఇంకొక లోహము, ఆ తర్వాత ఇనుము, ఆ తర్వాత ఇనుము, మట్టి పొసగి ఉన్నటువంటి ఈ విగ్రహాన్నే మీరు చూశారు. అయితే చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి ఒక రాయి, ఆ రాయి మట్టి ఇనుము కలిసి ఉన్నటువంటి స్థలములో తగిలి ఈ ప్రతిమ అంతా కూడా పూర్తిగా నేలమట్టమైపోయి తుత్తునీయులుగా చేయబడి ధూళిగా అయిపోయి కనబడకుండా వెళ్ళిపోయింది. మీరేమో బంగారము, మీ తర్వాత వచ్చినటువంటి రాజ్యము మీకంటే తక్కువది, అది మాదీయ పార్షికుల రాజ్యము అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత వచ్చేటువంటి రాజ్యము ఇంకొకటి ఉన్నది, అదేమో ఇత్తడిగా ఉన్నటువంటి రాజ్యము, లోహము ఇత్తడి రాజ్యము. ఆ రాజ్యము దరిదాపుగా 331 నుంచి 146 సంవత్సరం వరకు క్రీస్తు పూర్వము ఆ రాజ్యం అనగా గ్రీకుల రాజ్యము పరిపాలన చేస్తుంది. చివరిగా వచ్చినటువంటిది రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యము 146 క్రీస్తు పూర్వం 146వ సంవత్సరం నుంచి క్రీస్తు శకము 476వ సంవత్సరం వరకు కూడా ఆ రాజ్యము పరిపాలన చేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే దానియేలు ఈ రాజ్యాలను గురించి వివరిస్తూ నెబుకద్నెజరు రాజ్యము గురించి, మాదీయ పార్షిక రాజ్యము గురించి, గ్రీకుల రాజ్యము గురించి, రోమా రాజ్యము గురించి వివరించుకుంటూ వచ్చి చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి ఆ మట్టి ఇనుము మిళితమైనటువంటి స్థలములో తగిలి విగ్రహమంతా కూడా తుత్తునీయులుగా చేయబడి పూర్తిగా నాశనమైపోయింది. అయితే ఆ రాయి ఆ చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి ఆ రీతిగానే ఉండక అది ఎదిగి మహాపర్వతము వంటిదైపోయింది అని చెప్పుకుంటూ వచ్చాడు. దానికి వివరణ కూడా దానియేలు గారు నెబుకద్నెజరుకి చెప్పాడు. మీరు చూస్తూ ఉన్నటువంటి ఆ రాజ్యం ఉన్నదే చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాజ్యము. ఆ రాజుల కాలములలో 44వ వచనాన్ని చదువుతున్నాను, 2వ అధ్యాయం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాని మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన
మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసినప్పుడు కల నిశ్చయము తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాడు. ఈ విగ్రహములో మనం ఇందాక చూసినటువంటి నియంత నియంత క్రీస్తు విరోధి అనేటువంటి వాడు, ప్రపంచాన్ని పరిపాలించాలి అనే ఆశ కలిగి ఊవిళ్ళు ఊరుతూ ఉన్నటువంటి వాడు ఈ రోమా సామ్రాజ్యంలోనే ఉన్నాడు. ఈ రోమా సామ్రాజ్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అది ఇనుముగా ఉన్నది. యావత్ ప్రపంచమంతటా కూడా ఏలడానికి వచ్చినటువంటి సామ్రాజ్యము. క్రీస్తు పూర్వము 146వ సంవత్సరము నుంచి 476వ సంవత్సరం వరకు అధికారములో ఉన్నటువంటి రాజ్యం. ఆ తరువాత ఆ రాజ్యము తన దేశము వరకు, తన ప్రాంతము వరకే ఉండడము కాదు, అసలు భూమి మీద ఎక్కడా కూడా తన యొక్క అధికారము చెలాయించడానికి లేకుండా ఉండిపోయింది. అయితే రోమా పట్టణం ఉన్నది, రోమా రాజ్యము ఉన్నది, కానీ ప్రపంచము మీద అధికారము కలిగినటువంటిదిగా ఇప్పుడు లేదు. దానియేలు గారు ఈ కలను నెబుకద్నెజరుకి అయితే చెప్పాడు. నెబుకద్నెజరుకి ఈ కలను చెప్పిన తరువాత దానియేలు గారి మనసులో ఒక ప్రశ్న ఉండిపోయింది. ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమిటయ్యా ఆ ప్రశ్న? ఇక్కడ చేతి సహాయము లేకుండా వచ్చినటువంటి రాయి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, బురద కలిసి ఉన్నటువంటి ఆ ప్రతిమను తుత్తునీయులుగా చేసి బూడిదలాగా చేసింది. కానీ దీనికంటే ముందు ఇనుముగా ఉన్నటువంటి ప్రాంతము, ఇనుముగా ఉన్నటువంటి ఆ లోహము ఎంత భయంకరమైనటువంటి పరిపాలన చేసిందో అనేటువంటిది దానియేలు గారి దృష్టిలో దేవుడు ఉంచాడు. చదువుతున్నాను ఆ మాట, 40వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి వెరగగొట్టునది కదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. ఒక ఇనుము దేనినైనను కానీ ఏ రీతిగా దంచి పొడి చేస్తుందో ఆ రీతిగా ఈ యొక్క రాజ్యము సమస్త రాజ్యములను దంచి పొడి చేస్తుంది అనేటువంటి దానిని దేవుడు దానియేలు గారి యొక్క మనస్సులో ఉంచాడు. ఇప్పుడు నెబుకద్నెజరుకైతే ఈ దర్శనము ఈ యొక్క విగ్రహము గురించి, ఆయన చూసిన కళ గురించి వివరించాడు, దాని భావాన్ని చెప్పాడు. కానీ దానియేలు గారి మనసులో ఈ యొక్క ఇనుముకు సంబంధించిన రాజ్యము గురించి ఆలోచన ఉండిపోయింది. ఆలోచన ఉందయా నీకెట్టా తెలుసు అంటారా? ఇదే బబులోను యొక్క సామ్రాజ్యం పరిపాలన చేస్తూ ఉండగా నెబుకద్నెజరు కుమారుడు అనగా బెల్షస్సరు అనేటువంటి రాజు నెబుకద్నెజరు కుమారుడు. చదువుతున్నాను 7వ అధ్యాయము 1వ వచనం. బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో 1వ సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. ఆయనకు ఆ ఆలోచన మనసులో ఉండిపోయినందువలన దేవుడు మరలా దర్శించాడు. దర్శించినప్పుడు అతను చూసినటువంటిది ఏమిటి? ఏదైతే తన మనసులో ఆ ఇనుముతో పోల్చబడినటువంటి ఆ రాజ్యం ఎంత భయంకరంగా ఉన్నదో, సమస్తమును పొడి చేసినటువంటిది అసలు ఏమిటి అది, దాని గురించి నేను తెలుసుకోవాలి. ఇనుము సమస్తాన్ని విరగొట్టును కదా. అదిగాక దేవుని యొక్క వాక్యములో తాను చూసినటువంటి ఆ యొక్క దర్శన వివరణలో పొడి చేయును, సమస్త రాజ్యములను పొడి చేయును అని చెప్పేసి ఉన్నది కదా. అసలు దాని గురించి వివరణ ఏమిటి అని మనసులో ఉన్నందువలన దేవుడు మరలా దానియేలుని దర్శించాడు. ఈసారి రాజుకి ఇవ్వలేదు దర్శనం, దానియేలుకే ఇచ్చాడు. దేవుడు దర్శించి అతనికి ఉన్నటువంటి ఆలోచనను నివృత్తి చేశాడు. ఏ రీతిగానో చూద్దాం రండి. ఇక్కడ 7వ అధ్యాయం అంతా కూడా దానియేలు గారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆకాశము నలుదిక్కుల నుండి సముద్రము మీదకి గాలి విసురుట చూశాడు. ఆ విసిరినటువంటి గాలి సముద్రము మీదకి వచ్చినప్పుడు ఆ సముద్రములో నుంచి 4 జీవులు బయటికి రావటం చూశాడు, 4 జంతువులు బయటికి రావటం చూశాడు. అవేమేమిటో చదువుతూ ఉన్నాను. 3, 4 వచనాలు 7వ అధ్యాయము దానియేలు గ్రంథము.
అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. రెండవది ఏమిటి? 5వ వచనము, రెండవ జంతువు ఎలుక బంటిని పోలి ఉన్నది. మూడవది ఏమిటి? చిరుతపులిని పోలి ఉన్నది. 4వ జంతువు ఏమిటి? 7వ వచనం, అటుపిమ్మట రాత్రి యందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూచుచూ ఉండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. ఈ జంతువు ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. ఘోరమును భయంకరమును అనేటువంటి జంతువునే చెప్తూ ఉన్నాడు. కానీ అసలు ఈ జంతువు ఏమిటి? దేనికి సరి సమానమైనటువంటిది? భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో దేనికి పోల్చవచ్చు? ముందు 3 జంతువులను చూశాడు. ఆ జంతువులలో ఒకటి సింహమునకు పోల్చాడు, ఒకటేమో చిరుతపులికి పోల్చాడు, ఇంకొకటేమో ఎలుకబంటికి పోల్చాడు. మొదటిది సింహము, రెండవది ఎలుకబంటి, మూడవది చిరుతపులి. ఈ 4వ జంతువు ఏమిటనేది ఆయనకు అర్థం కాలేదు. ఇక వ్యాకుల పడటం ప్రారంభించాడు, బాధపడటం ప్రారంభించాడు. అసలు ఈ దర్శనం చూసిన తర్వాత ఇంకా ఆలోచన అతనికి ఎక్కువైపోయింది. ఈ 4 జంతువులు ఏమిటి? ఈ 4 జంతువులు ఏమిటి? వీటి వలన ఏంటి భయంకరమైనటువంటి స్థితిగా ఆ 4వ జంతువుని నేను చూస్తూ ఉన్నాను, దానిని పోల్చుకోలేకపోతున్నాను అనే ఆలోచనలో ఉన్నప్పుడు మనకు అర్థం కావడానికి దేవదేవుడు తన ప్రణాళిక ప్రకారము ప్రకటన గ్రంథములో ఆ యొక్క దానియేలు గారు దేనినైతే వివరించలేకపోయాడో యోహాను గారు దానిని చూసి వివరించాడు. రండి 13వ అధ్యాయాన్ని మనం చదువుదాం. మొదటి నుంచి చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఇదే జంతువుని దానియేలు గారు చూశారు ఆ కాలములో. ఆ జంతువు ఎట్లా ఉన్నదో చూడండి. పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలి ఉండెను. మరి దానియేలు గారు ఎందుకు చూడలేదు? ఇంకా చెప్తున్నాడు చూడండి. దాని పాదములు ఎలుకబంటి పాదములు. చూడటానికేమో చిరతపుల్లాగానే ఉంది, కానీ దాని పాదాలు ఎలుకబంటి పాదములు. దాని నోరు ఎట్లా ఉందంట? సింహపు నోరు వలె ఉన్నది. అందుకని దానియేలు గారికి దానిని అంత్యదినాలలో జరుగుచు ఉన్నది కాబట్టి నువ్వు ఈ యొక్క దర్శనాన్ని, ఈ భాగాన్ని మరుగు చేయి, దీనిని ప్రకటించవలసిన అవసరం లేదు. అంత్యకాలంలో దీనిని బయలుపరచడానికి దేవుడు తన యొక్క దాసులను ఏర్పాటు చేసుకుంటాడు అని ముందుగానే దేవుడు తెలియజేశాడు కనుక ఆ దూత దానియేలు గారికి చెప్పిన ప్రకారము దానిని అంతటితోటే ఆయన ముగించాడు. కానీ దానియేలు గారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి గాబ్రియేలు దూత వచ్చి సమస్తాన్ని కూడా ఆయనకి తెలియజేసి, ఇది నువ్వు వివరించడానికి, దీనిని బోధించడానికి పర్మిషన్ లేదండి దానియేలు గారు, దీనిని అంత్యకాలంలో తెలియజేయాలి కనుక మీరు మౌనముగా ఉండండి అని చెప్పేసి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో, దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన మహాకృపను బట్టి ఈ అంత్యకాలము దినములలో ప్రస్తుతానికి ఆ సమయము వస్తూ ఉన్నది కనుక దేవుడు తన యొక్క వాక్యానుసారముగా దానియేలు గారు ఏదైతే పోల్చుకోలేకపోయాడో ఆ జంతువుని యోహాను గారు వివరంగా రాశారు. చదువుతూ ఉన్నాను. చిరతపులిని పోలినటువంటి ఆ యొక్క జంతువు దాని పాదములు మట్టికి ఎట్లా ఉన్నాయి? ఎలుక వంటి పాదాలు లాగా ఉన్నాయి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అని వ్రాయబడి ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిరతపులిని పోలినటువంటిది అన్నంటే దానియేలు గారు చూసినటువంటి ఆ జంతువులలో చిరతపులి ఉన్నది. దానియేలు గారు సముద్రంలో నుంచి వచ్చినటువంటి వాటిని చూసినటువంటి ఆ జంతువులలో సింహము ఉన్నది. దానియేలు గారు చూసినటువంటి మరొక జంతువు ఎలుకబంటి. ఈ 3 జంతువులతో పాటు ఈ 4వ జంతువు ఏర్పడింది. అంటే వీటిలో ఉన్నటువంటి లక్షణాలతో 4వ జంతువు బయటికి వచ్చింది. అందుకనే దానియేలు గారు దానిని పూర్తిగా వ్రాయలేకపోయారు. భిన్నమైన జంతువు అని వ్రాశారు. భిన్నమైన జంతువు అని రాశారే కానీ దానికి ఉన్నటువంటి పోలికను కూడా ఆయన వర్ణింపలేదు. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, భిన్నమైన జంతువు ఒకటి ఉండెను, అది మహాబలమును మహత్యమును గలది,
దానికి ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగుదురుకుచూ ఉండెను. నేను ఆ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడెను. ఆ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇక్కడ చాలా స్పష్టంగా గ్రహించండి. సామ్రాజ్యం అయితే రోమా సామ్రాజ్యమే. ఈ రోమా సామ్రాజ్యములో ఇది ఖచ్చితంగా రోమా సామ్రాజ్యమే అనడానికి మరలా ఇక్కడ ఇనుము అనేటువంటిది కనబడుతుంది చూడండి. ఇనుప దంతములను ఇచ్చారంట ఈసారి దీనికి. అనగా ప్రపంచాన్ని ఏలుబడి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశములో ఉన్నటువంటి రాజ్యాలలో బబులోను రాజ్యము, మాదియా పార్షిక రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము తరువాత అలెగ్జాండర్ అనేటువంటి రాజు చనిపోయిన తరువాత కొంతకాలము వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 4 భాగాలలో ఉన్నటువంటి 4 భాగాలుగా విభజించబడినటువంటి రాజ్యాలలో ఉండి పరిపాలన చేశారు. కానీ చివరికి రోమా సామ్రాజ్యం వచ్చి దానిని పూర్తిగా హస్తగతము చేసుకున్నట్లుగా మనకు చరిత్ర ఉన్నది. అక్కడ నుంచి అనగా క్రీస్తు పూర్వము 144 నుంచి రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలాలి అని బహుబలముగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే రోమా సామ్రాజ్యము క్రీస్తు శకము 476వ సంవత్సరములో అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండడానికి వీలు లేదు అన్నట్లుగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి దేశాల వారు అందరూ కూడా బలపడి వారి యొక్క దేశాలలో వారినే పరిపాలించుకోవాలి అని, ఏ దేశాలలో ఉన్నవారు ఆ దేశాన్నే ప్రజాస్వామ్యముగా మార్చుకుంటూ వచ్చినందువలన ఇక ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఉద్దేశంలోనికి కొన్ని దేశాలు రావడం ఆగిపోయినాయి. కానీ ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ఉద్దేశాలలో కొన్ని ఉన్నాయి. ఆధిపత్యం చెలాయించాలి భారతదేశం మీద కానీ, పాకిస్తాన్ మీద కానీ, ఏ దేశం మీదనైనా కానీ ముందుగా రెక్కలు చాపి వచ్చేటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అవేమిటో చెప్తాను. 1 అమెరికా, 2వది బ్రిటన్, 3వది రష్యా, 4వది రోమా. ఈ 4 ఆధిపత్యం చెలాయించడానికి వస్తాయి. కానీ ప్రస్తుతానికి అధికారములో ఉన్నటువంటి ఏ దేశాన్నైనను కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు రెక్కలు చాపుకొని వచ్చేటువంటి వాళ్ళు ఈ దేశస్తులు. చాలామంది అంటారు దానియేలు గారు చూసినటువంటి ఈ యొక్క 7వ అధ్యాయము అసలు పూర్తిగా నెబుకద్నెజరుకి, మాదియా పార్షిక దేశానికి, గ్రీకు సామ్రాజ్యానికి పోల్చబడింది అని చెప్పుకుంటూ వచ్చారు. నేను మీకు ఒక మాట చెప్పాలని, చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదే 7వ అధ్యాయంలో దానియేలు గారు ఈ జంతువులు పైకి రావటం ఒకసారే పైకి వచ్చినాయి కదా. ఈ పైకి వచ్చినటువంటి రాజ్యాలన్నీ కూడా ఎప్పటి వరకు ఉన్నాయి? ఇక్కడ చూడండి ఏమని చెప్తూ ఉన్నాడో. అప్పుడు నేను చూడగా ఆ కొమ్ము పలుకుచూ ఉన్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరమును మండుచూ ఉన్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువులు అనగా దానియేలు గారు 7వ అధ్యాయములు ఏ జంతువులను అయితే చూశాడో ఆ జంతువులు ఈ యొక్క నియంత క్రీస్తు విరోధి అయినటువంటి వాడిని చంపివేసేటంత వరకు ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాడు మిగిలిన ఆ జంతువులు ప్రభుత్వము తొలగిపోయెను. ఎప్పుడు తొలగిపోయింది? వాడితో పాటు తొలగిపోయినాయి. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలెనని, అనగా భూమి మీద ఉండవలెనని, సజీవుల మధ్య ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయెను అని వ్రాయబడి ఉన్నది. అనగా దానియేలు గారు చూసినటువంటి ఈ జంతువులు నియంత క్రీస్తు విరోధి ఉన్నటువంటి కాలములలో ఉన్న రాజ్యాలు, ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద ఉన్న రాజ్యాలు. ఇక్కడ ఈ నియంత క్రీస్తు విరోధి చంపబడేటంత వరకు కూడా రాజ్యాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. మరి ఇవి గనక సముద్రంలో నుంచి బయటికి వచ్చినటువంటి జంతువులు, బబులోను సామ్రాజ్యం అయితే అది ఎప్పుడో నాశనం అయిపోయింది. గ్రీకు సామ్రాజ్యం అయితే అది ఎప్పుడో నాశనం అయిపోయింది. క్రీస్తు పూర్వమే నాశనం అయిపోయినాయి. మాదియా పార్షిక సామ్రాజ్యం కూడా బబులోను సామ్రాజ్యం తర్వాత లేకుండా పోయింది. మరి పోయినటువంటి వాటిని గురించి ఈ నియంత క్రీస్తు విరోధి అయినటువంటి వాడు చంపబడినటువంటి కాలంలో ఎందుకు ఉండాలి
అనగా అవి ఆ కాలంలో కాదు, నెబుకద్నెజరు చూసినటువంటి దర్శన కాలంలో ఉన్నటువంటి జంతువులు కాదు ఇవి. నియంత అయినటువంటి వాడు వచ్చి తన యొక్క ఆధిపత్యాన్ని, తన బలాన్ని, తన యొక్క ఇనుము వంటి స్వభావము కలిగినటువంటి వాడు కనుక, ఇనుము అనగా సమస్తమును అణగద్రొక్కుచు తనకిష్టానుసారముగా జరిగిస్తూ ఉన్నటువంటి రాజ్యములో ఉన్నటువంటి సామ్రాజ్యాలు. వీటికి బలము లేదు, కానీ వీటి బలమును, వీటి అధికారమును ఎవరికి ఇచ్చారు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ప్రకారము ఈ నియంతకు, ఈ క్రీస్తు విరోధికి ఇచ్చారు. అందుకని ఇక్కడ యోహాను గారు చూస్తూ ఉండగా ఆ విచిత్రమైనటువంటి జంతువు చిరతపులిని పోలి ఉన్నది, దానికి ఎలుకబంటి పాదాలు ఉన్నాయి, సింహపు నోరు ఉన్నది. ఆ కాలంలో ఉన్నటువంటి రాజ్యాల యొక్క జంతువులు కనుక వాటి యొక్క ప్రభావాన్ని ఈ నియంత అయినటువంటి వాడికి అప్పగించారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాలు ఏమిటో మనకు తెలుసు. రష్యా తప్పనిసరిగా నియంతకు సపోర్ట్ చేస్తుంది. బ్రిటన్ కానీ, అమెరికా కానీ, అమెరికా ప్రస్తుతానికి ఇస్రాయేలీల దేశానికి మద్దతుగా ఉన్నట్లుగా కనబడినా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుంటాడు వీడు. అందుకనే నోరు అనేటువంటిది అసలు వాడి స్వభావమే చిరతపులిని పోలి ఉన్నది. ఆ జంతువు ఏ రీతిగా ఉన్నదంట? చిరతపులిని పోలి ఉన్నది. నేనైతే ఈ చిరతపులి అనేటువంటిది ఖచ్చితంగా అమెరికా దేశం అని పోలుస్తూ ఉన్నాను. అమెరికా దేశమునకు పోల్చడానికి గల కారణం ఏమిటయ్యానంటే, నియంత అయినటువంటి వాడు, క్రీస్తు విరోధి అయినటువంటి వాడు, వాడిలో ఉన్నటువంటి టెక్నాలజీ అంతటిని బయటికి తీసుకొచ్చింది అమెరికానే. వాడు పూర్తిగా నిండి ఉన్నటువంటిది ఆ టెక్నాలజీ. ఈ యొక్క నియంత లేదా చిరతపులి అనేటువంటి వాడు బయటికి వచ్చాడు. వీడిని చూస్తే ఖచ్చితంగా అమెరికా నుంచి వచ్చిన వాడే ఉన్నట్టు ఉంటాడు. ఎందుకనంటే వాడి జ్ఞానం అంతా కూడా అమెరికా జ్ఞానమే. అందుకని చిరతపులిని పోలి ఉన్నాడు వాడు. తర్వాత ఎలుకబంటి పాదాలు అంటే రష్యా ఎలుకబంటి. ఇక్కడ దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దాని నోట ఒక ప్రక్కన పడుకొని ఉంది ఆ ఎలుకబంటి. దాని నోటిలో పక్కటెముకలు ఉన్నాయి. అది గుంపులో ఉండదు, వ్యక్తిగతంగానే ఉంటుంది. రష్యాని మీరు చూడండి, దరిదాపుగా ఏ దేశంతో పొత్తు పెట్టుకోదు, కానీ దాని జోలికి వస్తే మాత్రం అంత తేలిగ్గా విడిచిపెట్టదు. అటువంటి భయంకరమైన జంతువు పోలి ఉన్నటువంటిది రష్యా దేశం. తర్వాత ఇంకా ఉన్నటువంటిది ఏమిటయ్యా అనంటే సింహం అనగా మనకు తెలిసినటువంటిది బ్రిటన్. సమస్తమును కూడా ఏలినటువంటిది అనేటువంటిది మనందరికీ ముందు మన దేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ సింహపు నోరు, బ్రిటన్ నోరు ఇవ్వబడింది అయ్యా అనంటే, బ్రిటిష్ వాళ్ళే ఇస్రాయేలీల దేశాన్ని సమకూర్చి వాళ్ళ చేతిలో పెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత ఇస్రాయేలీలకు సపోర్టుగా ఉండి ఆ దేశాన్ని సమకూర్చడానికి అక్కడ ఉన్నటువంటి టర్కీ వాళ్ళను పారద్రోలి, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సైన్యాధిపతి అలన్ బే అనేటువంటి ఆ సైన్యాధిపతి ఆ టర్కీ వాళ్ళందరినీ కూడా పారద్రోలి ఇస్రాయేలీయులకు ఆ దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మసీదును పడగొట్టేసి దేవాలయాన్ని కట్టాలి అనేటువంటి ఉద్దేశము వారిలో ఉండి చర్యలు జరిగిస్తూ ఉన్నారు కనుక, దానిని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు కనుక, ఎప్పుడైతే వీళ్ళు ఈ కార్యం చేస్తూ ఉన్నారో మసీదు వాళ్ళది అనేటువంటి ఉద్దేశముతోటి, ఆ స్థలము వాళ్ళది అనేటువంటి ఉద్దేశముతోటి నోరు తెరిచినటువంటి ఈ నియంతకు సపోర్టుగా బ్రిటన్ మాత్రం తప్పనిసరిగా సపోర్టు పలుకుతుంది. వీళ్ళు ముగ్గురు వాడికి సపోర్టు పలికిన 7 సంవత్సరాల ఎండింగ్లో పూర్తిగా ఈ 3 సామ్రాజ్యాలకు కూడా ఇజ్రాయేలీల దేశమే హస్తగతము చేసుకోబోతూ ఉన్నది. అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో మనం తర్వాత చూసినటువంటి 13వ వచనము. రాత్రి కలిగిన దర్శనములో నేనింకను చూస్తూ ఉండగా ఆకాశ మెఘారూఢుడై మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించాను. ఇక అక్కడి నుంచి కూడా యేసు క్రీస్తు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేసేటువంటి కార్యము జరగబోతూ ఉన్నది. ఈ 3 జంతువులు నియంత ఉన్న కాలములో జరిగినాయి. ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి రాజులలో భూ సంబంధమైనటువంటి వాళ్ళలో చిట్ట చివరివాడు వీడు. రోమా సామ్రాజ్యంలో 7వ రాజు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో వీడి గురించి, వీడి యొక్క వివరణ గురించి వాక్య వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. 10వ వచనము. మరియు 7 రాజులు కలరు,
5 కూలిరి, ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతను కొంచెము కాలం ఉండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలలో 2 భాగాలు ఉన్నాయి. దానియేలు గారి గ్రంథములో చూసినటువంటి ప్రపంచ పరిపాలన చేసినటువంటి రాజులలో రోమా సామ్రాజ్యం ఒకటి. ఈ రోమా సామ్రాజ్యము ఏలుబడి చేసినటువంటి కాలములో అనగా క్రీస్తు పూర్వము 146 నుంచి క్రీస్తు శకం 476 సంవత్సరం వరకు ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి కాలములో 5 రాజులు చనిపోయారు. 5 రాజులు చనిపోయారు. ప్రకటన గ్రంథము వ్రాస్తూ ఉన్నటువంటి సమయానికి ఒక రాజు బ్రతికి ఉన్నాడు. అతను రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి వాడే. 5 రాజులు అప్పటికి కూలిపోయారు. రోమా సామ్రాజ్యములో ప్రపంచాన్ని ఏలినటువంటి వారిలో ఆ కాలానికి అనగా క్రీస్తు శకము 95వ సంవత్సరానికి ఒకడు బ్రతికి ఉన్నాడు. ఆ బ్రతికి ఉన్నటువంటి వాడు చనిపోయిన తరువాత దేశమంతటా కూడా రోమా ప్రభుత్వం ఏలుబడిలో కాక కొంచెంగా విడిపోయి తన యొక్క పట్టును, తన యొక్క ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి ఉద్దేశాన్ని విడిచిపెట్టి తన దేశానికి మాత్రమే పరిమితమైనట్లుగా మనం తర్వాతలో చూస్తాం. అయితే ఆ రాజులలో ప్రపంచాన్ని ఏలాలి అని ప్రయత్నం చేసి ఏలడానికి వచ్చినటువంటి వాడు 7వ రాజు. ఎవడైతే దానియేలు గ్రంథంలో క్రూర మృగముగా ఉన్నాడో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో ఉన్నాడో వాడు ఈ 7వ రాజుగా ఉన్నాడు. అయితే వాడు ఇప్పుడు ఉన్నాడా? యోహాను గారు ఈ గ్రంథాన్ని వ్రాసే సమయానికి వాడు లేడు. కానీ అంత్యకాలానికి వచ్చేటప్పటికి ఈ కాలంలో వాడు ఉన్నాడా లేడా అనేటువంటిది రోమా దేశాన్ని మనం పరిపూర్ణంగా గమనిస్తూ వచ్చినప్పుడు వాడి చర్యల వలన వాడే బయటికి వస్తాడు. ఆ 7 పాటు ఒకడై ఉండి ప్రపంచాన్ని పరిపాలించాలి అనే ఉద్దేశములు 7లో ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనముకు పోవును. ఇదేంటండి? మరలా 7లో ఒకడు, 7 ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులుగా ఉన్నారు. మరి 8వ వాడని ఎందుకు అంటున్నాడు? ఇందాక దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యానుసారముగా భిన్నమైన జంతువులో 10 కొమ్ములు ఉన్నవే. ఆ 10 కొమ్ములలో చిన్న కొమ్ము ఒకటి పుట్టినప్పుడు 3 కొమ్ములు పెరికివేయబడినవే. ఆ పెరికివేయబడినటువంటి 3 కొమ్ములు ఉన్నటువంటి 7 కొమ్ములు, ఆ 10 కొమ్ములు కూడా రోమా సామ్రాజ్యములో నుంచి రోమా సామ్రాజ్యానికి బలమునిచ్చి వాళ్ళ మద్దతును తెలిపినటువంటి బయట రాజులు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. అనగా ఈ నియంతకు బయట నుంచి వచ్చినటువంటి 10 మంది రాజుల మద్దతు. ఇప్పుడు ప్రస్తుతానికి ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మంచి చెడులు పరామర్శించుకొని ఇట్లా చేయాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ నియంత వచ్చిన తర్వాత వీడు ఒక సపరేట్ ఐక్యరాజ్య సమితిని ప్రారంభించుకుంటాడు. ఆ సపరేట్ ఐక్యరాజ్య సమితి ఎవరు? కేవలం మహమ్మదీయుల దేశాలలో నుంచి వచ్చిన వాళ్ళు. మద్దతు అయితే బ్రిటన్ ఉంది, రష్యా ఉంది. కానీ వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ క్యాబినెట్లో 10 మంది రాజులు ఈ యొక్క ముస్లిం కంట్రీస్లో నుంచి వచ్చినటువంటి రాజులు. వీరు 10 మంది వాడికి మద్దతు తెలియజేయడం వలన వాడు ఒక ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఉండి 3 వాడు చంపేస్తాడు. ఎందుకంటే వాడు నిలబడడానికి 3 రాజులను వాడు చంపేస్తాడు. ఆ 3 రాజుల చరిత్ర ఇప్పుడు మనకు అవసరం లేదు. 3 చంపేసి వాడు 7 పాటు 8వ రాజుగా ఆ 10 దేశాల మీద ఆ 8 మంది రాజులు ఉంటారు. ఈ 10 మంది రాజులకి అసలు వాళ్ళు రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు కాదు. ఆ రాజ్యాలకు సంబంధించకుండా ఇక్కడ చెప్తున్నాడు చూడండి 12వ వచనము, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇదివరకు రాజ్యములు పొందలేదు కానీ యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరందరికీ వంశాలలో వచ్చినటువంటి రాజరికాలు ఏమీ లేవు.
జనములలో నుంచి వచ్చినటువంటి రాజరికాలు ఏమీ లేవు. కానీ ఈ క్రూర మృగము ద్వారా వాళ్ళు నియమించబడతారు. అనగా వీడికి మద్దతు తెలియజేసినటువంటి వారు 10 దేశాల మీద వీడు అధికారముతో ఉన్నటువంటి సామ్రాజ్య దేశాల మీద కొంతమంది రాజులుగా నియమించబడతారు. ఆ రాజులలో 3 వీడు చంపివేసి ఈ 10 మందిని రాజులుగా నియమిస్తూ వీడు 3 దేశాల మీద రాజుగా ఉండి ఆ 3 దేశాలను ఐక్యరాజ్య సమితిలో 10 దేశాలుగా కలుపుతూ ఉన్నటువంటి 7 రాజులతో పాటు ఈ 3 దేశాల మీద అధికారిగా ఉన్నటువంటి వీడు 8వ రాజు అగుచు నాశనానికి పోతాడు. వీడి అధికారం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఖచ్చితంగా 3.5 సంవత్సరాలే వీడి జీవితం. ఆ తరువాత వీడు నాశనానికి వెళ్ళిపోతాడు. అనగా యేసుక్రీస్తు మొదటి ముద్ర విప్పదీసే కాలానికి వాడు భూమి మీద అంతా సెట్ చేసి పెట్టుకుంటాడు. ఎక్కడా కూడా ఎవరు కూడా వీడికి వ్యతిరేకముగా ఉండడానికి వీలు లేకుండా పక్కా పగడ్బందీగా బహుబలము కలిగినటువంటి వాడికి ఉన్న సైన్యము కూడా ఆషామాష సైన్యము కాదు. దేనినైనను కానీ బలముతోటి ఇనుము సుత్తితో ఏ రీతిగా ఒక వస్తువును పగలగొడతారో ఆ రీతిగా పగలగొట్టేటువంటి సైన్యము వాడికి ఉన్న సైన్యం. ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి కళను గురించి ఆలోచించుకుంటూ ఉండగా ఇంకొక కళ, అది బెల్షాసరు రాజు కాలంలోనే 3వ సంవత్సరమును వచ్చింది. ఈ దర్శనమేమో మొదటి సంవత్సరమును వచ్చింది. బెల్షాసరు యొక్క పరిపాలనలో 3వ సంవత్సరమున ఇంకొక కళ వచ్చింది. ఇదేమిటయ్యానంటే, ఈయన ఒక నది దగ్గర దానియేలు గారు ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. అదేమిటయ్యానంటే, పొటేలు ఒకటి వచ్చింది. ఆ పొటేలు 2 కొమ్ములు కలిగి ఉన్నది. ఆ 2 కొమ్ములలో ముందుగా పుట్టినటువంటి కొమ్ము కంటే వెనక పుట్టినటువంటి కొమ్ము ఎత్తుగా ఉన్నది. ఇది బహుబలము కలిగినటువంటిదే. ఆ నది పక్కన నిలబడి ఉన్నప్పుడు ఇంకొక మేకపోతును చూస్తూ ఉన్నాడు. ఆ మేకపోతు కాళ్ళు నేల మీద మోపకుండా ప్రపంచమంతటా తిరుగుతూ బహుస్పీడ్గా పరిగెడుతూ వచ్చి ఈ యొక్క పొటేలు దగ్గర నిలబడింది. పొటేలు దగ్గరకు వచ్చి దానితో యుద్ధము చేసి దానిని పూర్తిగా పడగొట్టేసి పూర్తిగా లేకుండా నాశనం చేసేసింది. ఈ మేకపోతు చేతిలో నుంచి, మేకపోతు చేస్తున్న యుద్ధము నుంచి పొటేలుని తప్పించగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. ఆ తరువాత ఈయన చూస్తూ ఉండగా ఆ మేకపోతుకున్నటువంటి కొమ్ము కూడా విరిగిపోయి ఆ మేకపోతు సామ్రాజ్యము 4 భాగాలుగా అయిపోయింది. ఆ 4 భాగాలలో నుంచి వచ్చినటువంటి వాడే దేవునికి వ్యతిరేకముగాను, నెబుకద్నెజరు చూసినటువంటి విగ్రహములో ఉన్నటువంటి ఆ యొక్క ఇనుము ఎంత భయంకరంగా ఉన్నదో అనేటువంటిది చూసి ఆలోచన కలిగినప్పుడు 7వ అధ్యాయాన్ని దర్శనంగా ఇచ్చాడు. 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విచిత్రమైన జంతువు గురించి ఆలోచించినప్పుడు 8వ అధ్యాయాన్ని దర్శనముగా ఇచ్చాడు. ఈ 8వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఏమిటి? అప్పటికి బబులోను సామ్రాజ్యం చివరి దశలో ఉన్నది. చివరి దశలో ఉన్నటువంటి ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో చివరి రాజు అయిన బెల్షాసరు ఉన్నాడు. బెల్షాసరు తర్వాత రానున్నటువంటి రాజ్యాల గురించి ఈ యొక్క 8వ అధ్యాయంలో దానియేలు గారికి తెలియచేశాడు. బెల్షాసరు తర్వాత వచ్చినటువంటి రాజ్యం ఏమిటి? మాదీయ పార్షిక రాజ్యము. ఇందాక మనం చూసినటువంటి ఆ యొక్క దర్శనములో 2 కొమ్ములు కలిగినటువంటి ఆ పొటేలు మాదీయ పార్షిక రాజ్యానికి గుర్తు. తర్వాత వచ్చినటువంటి మేకపోతు గ్రీకు సామ్రాజ్యానికి గుర్తు. మేకపోతుకున్నటువంటి ఆ కొమ్ము అలెగ్జాండర్కి గుర్తు. ఆ కొమ్ము విరిగిపోయిన తర్వాత రాజ్యము 4 భాగాలు అయిపోయింది. 4 భాగాలు అయిపోయినటువంటి ఆ రాజ్యం ఏమైపోయింది? రోమా సామ్రాజ్యము ద్వారా పూర్తిగా కనబడకుండా కనుమరుగైపోయింది. అప్పటి నుంచి రోమా సామ్రాజ్యము కొంతమేరకు బలముగాను కొంతమేరకు బలహీనముగాను ఉన్నప్పటికీ కూడా ఆ కొమ్ములలో, ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా వ్రాశాడు, ఆ కొమ్ములలో ఒక చిన్న కొమ్ము మొలిచి ఆకాశమునంటునంతగా పెరిగి నక్షత్రములను కొన్నిటిని పడవేసి, ఎవరు పడవేశారండి నక్షత్రాలను? సాతానుగాడి సామ్రాజ్యం. ఆ సాతానుగాడి సామ్రాజ్యము విస్తృతముగా ఎదిగి
ఆకాశము నుంచి పడద్రోసి వాడికి అనుకూలముగా ఉన్నటువంటి ఒక మనిషిని భూమి మీద ఎన్నుకోవడమే నియంత బయటికి రావడము. అదే క్రూరమృగముగా పోల్చబడింది. ఆ క్రూరమృగము సముద్రములో నుంచి బయటికి వచ్చినట్లుగా దానియేలు గారు 7వ గ్రంథములో చూశాడు, 7వ అధ్యాయములో చూశాడు. అదే క్రూరమృగాన్ని యోహాను గారు 13వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు. ఎవరెవరు వీడికి సపోర్ట్ చేస్తున్నారు? చిరతపులి చేసింది, ఎలుకబంటి చేసింది, సింహము కూడా సపోర్ట్ చేసింది. వారు మాత్రమే కాదు, ఇంకా ఎవరు చేస్తున్నారంట వీడికి? ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును వాడికి ఇచ్చేశాడు. వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? దేవుని యొక్క రాజ్యము భూమి మీద లేకుండా చేయాలి అని పనిచేస్తూ ఉన్నారు. భూమి మీద దేవుని యొక్క రాజ్యము కోసము, దేవుని యొక్క పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటిది ఒకే ఒక సామ్రాజ్యము. అది క్రీస్తును అనుసరించి నడిచే సామ్రాజ్యం. ఇశ్రాయేలీలు ఒక్క క్షణమందే క్రీస్తును అంగీకరించి ఆ దేశము పూర్తిగా, ఇశ్రాయేలీల దేశమంతా కూడా క్రీస్తు సామ్రాజ్యానికి తల వంచేటువంటి సమయమే ఈ 7 సంవత్సరాల కాలము. మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఈ 7 సంవత్సరాలలో ఎవడైతే సముద్రములో నుంచి వచ్చాడో క్రూరమైన జంతువు, దానియేలు గారు 7వ అధ్యాయంలో చూసినటువంటి జంతువు, యోహాను గారు 13వ అధ్యాయంలో చూసినటువంటి ఆ విచిత్రమైన జంతువు సర్వనాశనమైపోవడమే ఈ ప్రకటన గ్రంథములో ఉన్న 7 ముద్రలలో ఒక భాగము. వీడు యేసుక్రీస్తు ముద్రలు విప్పదీసే సమయానికి భూమి మీద ఉన్నాడు. ఏ రీతిగా ఉంటాడు? టెక్నాలజీ కలిగినటువంటి వాడే. వీడి రాజ్యరేఖానికి సంబంధించిన వాడు కాదు, రాజ్యానికి సంబంధించినటువంటి వాడు కాదు. వీడు పూర్తిగా ఒక జ్ఞానము కలిగినటువంటి వాడు. వాడి టెక్నాలజీ మైండ్ తోటి ప్రపంచంలో ఉన్నటువంటి రాజులతో సత్సంబంధాలు, అనగా రాజులతో స్నేహము కలిగేటువంటి పొజిషన్లో ఉన్నవాడు. అంత ఉన్నతమైనటువంటి హోదా కలిగినటువంటి వాడు. కనుకనే వాడు రోమా పట్టణములో నుంచి వచ్చి రోమాలో ఉన్నటువంటి రాజును చంపివేసి, అప్పటికి రోమా అధికారిని చంపివేసి ఆ రాజ్యాన్ని హస్తగతము చేసుకోవడమే నియంతగా బయటికి రావడం. నియంతగా బయటికి వచ్చిన తరువాత యెరూషలేము పట్టణానికి ఎందుకు వెళ్ళాడో, యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థల వివాదములో వీడెందుకు తలదూర్చాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.